నమస్తే. జూబ్లీస్ బై ఎలక్షన్లో కేకే సర్వే కంప్లీట్గా బీఆర్ఎస్ వైపు చూపుతుంది. చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అదంతా పెయిడ్ సర్వే అని చెప్పేసి కొంతమంది చెప్తారు, లేదు జెన్యూన్ సర్వే అని మరికొంతమంది చెప్తారు. సో మాట్లాడుతుంది దీనిపైన మనతో పాటు టీపీసీ జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సో మేడం చెప్పండి, ఏంది జూబ్లీస్ కంప్లీట్గా గెలుపు మాదే అని చెప్పి ధీమా వ్యక్తం గతంలో మీరు చెప్పారు. ఇప్పుడు కేకే సర్వే అది వచ్చేసి సో లేదు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి ఆ సర్వే చెప్తున్నారు. కేకే పీకే ఎవడు? అదంతా కేటీఆర్ రామారావు చేపిస్తున్న గేమ్ అది. దాన్ని పట్టుకొని ప్రజలను నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఎప్పుడు బ్లాక్ మెయిలర్సే వీళ్ళంతా. ఈ డ్రామారావు నీ గతంలో చెప్పలే, ఆ డ్రామారావు కేటీ రామారావు అనేది తెలుసు. ఆయన ఆడిచ్చే డ్రామాలో ఒక భాగము. అంటే ఓటర్స్ అందరు కూడా, అంటే ఆయన చిలక జోసేమా ఇంతకు, అరే పీకేనా కేకేనా, ఆ కేకే గారిని నడుతున్న ముందు ఈ డ్రామారావు జీవితం ఎట్లుంటది, వాడి రాజకీయ భవిష్యత్తు ఎట్లున్నదో చిలక జోస్ అని చెప్పరా, తర్వాత మేము మాట్లాడతాము. నవీన్ యాదవ్ గెలుపుని ఎందుకురా యాక్సెప్ట్ చేస్తలేరు మీరు? ఎందుకురా తిన్నది అరుగుతలేదురా మీకు? మీ ముఖాలు ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నారా మీరు? ఇవాళ నవీన్ యాదవ్ తమ్ముడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. 2 సార్లు ఓడిపోయిన ఇక్కడనే ఉండరు అయ్యా. మీ అయ్యలాగా ఓడిపోతే పామాదులు అనుకోలేదురా అయ్యా. దొంగకోళ్ళు పట్టేటో మిరుగుడ్లోడో ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇవాళ వచ్చేసి నువ్వేదో పెద్ద సర్వేలను నమ్ముకుంటావేంది? మేము ప్రజలను నమ్ముకుంటాం. నవీన్ యాదవ్ తమ్ముడు ప్రజల పక్షాన ఉన్నాడు 100%. ఏ మూలన ఏ ఓటర్ ఉన్నాడు, ఏ ఓటర్కి ఏ కష్టం ఉంది అనేది ఒక ఇంటి బిడ్డగా, ఒక చిన్న బిడ్డగా, ఒక పెద్ద బిడ్డగా అందరికి అడుగుజాడలో నడుస్తున్న నవీన్ యాదవ్ తమ్ముని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూసే దమ్ము ధైర్యం మీ అయ్యకు లేదు, నీకు లేదు, మీ బావకు లేదు. ఇంకోటి మీ చెల్లె ఉంది. అసలు వీళ్ళ చెల్లె సంగతి చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే మొన్న చెప్తుండు కదా, సునీతమ్మకు నేనున్నాను మా చెల్లె అన్నది. అసలు ఈయన వీళ్ళ సొంతం చెల్లె లేడుంది అడుగురి. బీఆర్ఎస్ పార్టీలు ఉందా? కథం చేసిండు, బయటికి పంపించిండు, ఏక్ నిరంజన్ అంటుండు. ఎవడన్నా నమ్ముతాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపించారు అన్నట్టుగా మా రేవంత్ అన్న చెప్తాడా సామెత? మరి వాస్తవమా? ఎవడన్నా నమ్ముతాడా? సునీతమ్మకు ఉంటాంటే సిరిసిరి లిస్ట్ పెట్టేసి వచ్చి నేను ఉంటాంటాడని జూబ్లీహిల్స్ లా, అది ఎంత తప్పు? ఇలా సునీతమ్మకు అండగా మేము ఉంటాం అనాలి కదా, నేను చూసుకుంటాను. ఏంది చూసుకునేది? అదేళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని 10 సంవత్సరాలు వీళ్ళు ఏలిండ్రు. ఎవరికి ఏం చేసిరు తమ్మి? ఒక మాట చెప్పు. వీళ్ళకు ఓట్లు ఎట్లేస్తారు? ఇవాళ రేవంత్ అన్న 6 నిమిషాలు పనిచేస్తుండు, మీ కళ్ళు ఓడ్చుకుంటలేవు. అరే మీరందరూ ఉప్పల్కెళ్ళి బూర్వీకిన కోళ్ళని తీసుకొస్తారు కదరా మీరు. అసలు మీరు బూర్వీకిన కోళ్ళని తీసుకొచ్చి ఆడోళ్ళతోని మీరు ప్రచారం చేపిస్తారు కదా ఎదవల్లారా. అసలు మీ బట్టలు ఓడిప్పలరా? ఎందుకు ఇప్పొద్దురా? మీరు దాచుకున్న పైసలు ఏడబెట్టుకుర్రా? మరి తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? తెలంగాణ ప్రజల దగ్గర ఇంకేముందిరా? మొత్తం దోసుక తింటిరి. రక్తం ఒక్కటి ఉంది, రక్తం తాగుతారా? మీ కడుపులు మండ. తెలంగాణ ఇస్తే మీ మొహాలు మండ. బికార్లను చేసిర్రా, రాష్ట్రం మొత్తం రావణ కష్టం చేసిరు కదా అయ్యా. ఇంకా నిద్రపోరా అయ్యా మీరు? ఇలా తలా ఒక దిక్కు. మీ చెల్లె మళ్ళీ జాగృతి అని పోయింది. బీఆర్ఎస్ పిచ్చి తిట్లు తిడుతుంది. ఇంకొక మీకు పెద్ద జోక్దలు అంది ఏముందంటే, ఒక విషయం ఏంటంటే, బావదేవడన్నా నీకు ఎవరన్నా బావ ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తారా బద్మాష్గా అని వాళ్ళ చెల్లె తిట్టింది. ఇంత తిట్టినోడు, ఇంత సొంతం చెల్లె తిట్టినోడు జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉంటాడు. నువ్వెట్ట నమ్ముతాడు? ఆ కేకే గాడు ఎట్ట నమ్ముతాడు? ప్రజలు ఎట్ట నమ్ముతారు? మనం ఎట్ట నమ్ముతాం తమ్మి? మంచోడో షెడ్డోడో మనోడు, దగ్గరుండేటోడు, అందుబాటులో ఉండేటోడు, మంచిగా డబ్బు లేదు మనసుంది, ఆ మనసును చూసి ఓటేస్తారు. మీకేమిరా? అసలు నాకు అర్థం కాదు. సునీతమ్మ ఏడుస్తుంటే ఈ కొడుకులు ఏడుస్తారు. అవకడం ఒకటి చచ్చింది ఏడుస్తుంది. ఈ కొడుకులకి ఏం పుట్టింది? బావబామ్మకి వీళ్ళు ఏడుస్తుర్రు. అంటే ఏంది? అంటే ఓట్లు రావాలనా? అయ్యని తీసుకొస్తే అయ్యేది సానుభూతికి లేవు తమ్మి. 1947 కాదు ఇది, 25 ఎవడు అట్లా నమ్మడు. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. అభివృద్ధి దశలో నడవాలని అనుకుంటున్నారు ప్రజలు. ఆ అభివృద్ధి దశలో నడవాలన్న వాళ్ళకే వాళ్ళు నవీన్కి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు. అంటే మొన్న నవీన్ యాదవ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గల్లీలలో తిరగని మీదంతా నా ఏరియాకి వస్తున్నాయి ఈ విధంగా మాట్లాడి సో వార్నింగ్ ఇవ్వడం ఏంటి అని, ఈ విధంగా రౌడీ లాగా వార్నింగ్ ఇవ్వడం ఏంటి అని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు కంప్లైంట్ ఇచ్చారు. ఒక్కరు తమ్మి నిన్నొచ్చి ఒరేయ్ అరే ఇదని తిడితే అంటే చేతులు కట్టుకొని నిలబడతావా? అంటే నిన్న అన్నప్పుడు నీ ఆత్మరక్షణ కోసం మాట్లాడతాం. బద్మాష్గాలు మీరు మాట్లాడితే పింక్ మీడియాలో పెట్టేసి అలచల్ చేస్తారు. అరే మీరేమి ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు, గుండా అనొచ్చు, రౌడీ అనొచ్చు. నీ చెల్లెకి 5 లక్షలు ఇచ్చినప్పుడు గుండా కాదు. నీ ప్రచార రథాలు నడిపినప్పుడు 5 లక్షలు ఇచ్చినప్పుడు మీకు గుండా కాదు. దొంగ నా కొడుకులారా, దోసుకొని తిన సిగ్గు లేదు, లచ్చలేదు, జ్ఞానం, మానం, మర్యాద ఏముందిరా మీకు? ఇంకేముందని వస్తుర్రా? ఈడ తెలంగాణ మొత్తం దోసుకొని తిన్నారు, రక్తం పీల్చుకొని తాగుదాం అనుకుంటుర్రా? మంచిగా ప్రచారం చెయ్యురి. మీరు ఏం చేస్తారో ముక్కు నేలకు రాయురి. మేము అభివృద్ధి చేయలే, ఇక్కడి నుంచి చేస్తాం. మేము బుద్ధి తెచ్చుకున్నాం.
అని చెప్పి ప్రజలకు చెప్పి ఓటు అడుగురి. మీరు కాంగ్రెస్ వాళ్ళని తిడితే ఓట్లు పడవు, మమ్మల్ని తిడితే మేము తిడతాం. ఎవడైనా ఆత్మరక్షణ కోసం నిన్నంటే నువ్వు ఊకుంటావా? నవీన్ యాదవ్ తమ్ముడు అన్నాడు, మరి ఆయన తిట్టినప్పుడు నన్ను అన్నోడు కూడా అంట, నేను కూడా అంట, నా దగ్గర నా జోలికొస్తే ఖబర్దార్ అంట, లేకపోతే అనండి అనండి అంటామా? అది ఒకసారి వాస్తవాలు తెలుసుకోవాలి. వాడు ఏం చేస్తాడు, ఎడిటింగ్ చేపిస్తాడు. అది ఎడిటింగ్ చేయించి ఇలా 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 మనకు అలవాటైనాయి. అందుకనే మిరిగుడ్లోనికి ఒకటే చెప్తున్నా, ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ జోలికి, రేవంత్ అన్న జోలికి, తెలంగాణ ప్రజల జోలికి వచ్చిరనుకో మీకు మాత్రం 100% రాబోయే రోజులల్లో మీకు ఇక మామూలుగా ఉండదుగా, జజ్జనకర్ జనారే. సో ఫైనల్ గా చెప్పండి, ఇటు అజరుద్దీన్ కి మీరు మైనార్టీ మంత్రి కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చారు, కానీ కేవలం మైనార్టీ ఓట్లు జూబ్లీహిల్స్ ఉన్న మైనార్టీ ఓట్లు పడ్డానికి సో ఇప్పుడు వీళ్ళకి ముస్లిం వ్యక్తి గుర్తొచ్చి మైనార్టీ ఓట్లు గుర్తొస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటారు. ఒకటి చెప్పనా, అంటే అజరుద్దీన్ గారు దేశద్రోహ? ఆయన ఒక ఇండియన్ కెప్టెన్. ఆయన చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ తెలుసు. మేము ఇచ్చుకుంటే మీకేం నొప్పి లేస్తుందిరా? మేము పదవి ఇచ్చుకుంటాము, మేము ఏం చేస్తాం, మీకేంట్రా నొప్పి? అంటే మీకు బాధ అవుతుందా? అంటే మైనార్టీలు అంటే మహమూద్ అలీ గారి ఇంట్లో పోయి మీ నాయన మంచిగా మందు తాగి తిన్నప్పుడు అప్పుడు మైనార్టీ కాదు ఆయన? అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఇంకొకటి చేస్తే ఇంకొకటి. ఏం మాట్లాడుతుర్రా అయ్యా? ఎలక్షన్ల కోసం ఎంత దిగజారుతున్నారో అయ్యా నువ్వు. అమెరికాలో చదువుకున్నా అంటే గివేలు అతుకోరు మాటలారా అయ్యా నువ్వు మాట్లాడేది? ఒక్కటే చెప్తున్నా, 100% బేషరతుగా 100% అజరుద్దీన్ గారికి మంచి అవకాశం ఇచ్చినాము, ఆయనకు మంచి శాఖ ఇస్తాము. 100% మైనార్టీ సోదరిమణులు మా గుండెలో పెట్టుకొని చూసుకుంటాము. మేము ఓట్ల కోసం కాదు, ఎప్పుడైనా కూడా సెక్యులరిజంని మేము ఎంకరేజ్ చేస్తుంటాము. మైనార్టీ సోదరిమణులు మా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ ఇవాళ మైనార్టీ సోదరిమణులు. కాబట్టి మేము మంచి చేస్తుంటే వాళ్ళ గుండెల్లో దడగొట్టుకుంటుంది ఎక్కడ ఓట్లు ఆదవుతుందని. నవీన్ తమ్ముడు కూడా గతంలో అన్ని వర్గాల వారికి దగ్గరలో ఉన్నాడు. ఎందుకంటే అలా ఆ వ్యక్తిని కూడా చూస్తారు. యువ నాయకుడు 4 గట్టి మాటలు మాట్లాడతాడు, అంత మాత్రం రౌడీ అంటారా? ఎవడు కాదురా రౌడీ? ఎవడి మీద లేవురా కేసులు? నీ అయ్య మీద లేవరా? నీ చెల్లె మీద లేవరా? తివార్ జైలుకు వచ్చిందే మంచిగా తేరగా తిరుగుతుంది అది బయట. ఇక మీ నవీన్ యాదవ్ రౌడీ అంటారా? మీకు సిగ్గు లేదురా? ఏ సిగ్గు మీకైనా కొంచెం సిగ్గు అనిపిస్తుందా? అది మంచిగా దొరసాన్లాగా తిరుగుతుంది బయట. మళ్ళా జై తెలంగాణ అన్నట, మళ్ళా చూడిగా దోసుకొని తిన్నది. మంచిగా జయలలిత గెటప్ వేసింది. ఇక అంటే జయలలిత అంత పేరు తెచ్చుకుంటే బాగానే ఉండు. ఇక మంచిగా ఇదేం చేసింది, మొత్తం ఖరీదైనా తీసింది, ఓ 600 రూపాయలు చీర కట్టింది, కొత్త అవతారం ఎత్తింది. చెల్లెనెల వచ్చినావు బయటికి. చిక్కు ఉండాలి, కొంచెమైనా శరం ఉండాలి మాట్లాడనీకే. ఇది మీ బతుకు. మిమ్మల్ని జూబ్లీస్ ప్రజలు నమ్ముతారు. సిగ్గుండాలి. ఇంకొకటి చేస్తే ఇంకొకటి. ఏం మాట్లాడుతుర్రా అయ్యా? ఎలక్షన్ల కోసం ఎంత దిగజారుతున్నారో అయ్యా నువ్వు. అమెరికాలో చదువుకున్నా అంటే గివేలు అతుకోరు మాటలారా అయ్యా నువ్వు మాట్లాడేది? ఒక్కటే చెప్తున్నా, 100% బేషరతుగా 100% అజరుద్దీన్ గారికి మంచి అవకాశం ఇచ్చినాము.